రంజాన్ ముస్లింలు అత్యంత పవిత్రంగా పాటించే పండుగ. జూలై 10వ తేదీ రాత్రి నెలపొడుపు కనిపించగానే ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆ మరుసటి రోజు నుండే రోజా అంటే ఉపవాసాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా రంజాన్ ఆధ్యాత్మికత కనిపిస్తుంది. మాహే రంజాన్ तेरी अज़मत के मीनारों को सलाम. ఇప్పుడు మనతో పాటు ప్రొఫెసర్ రియాజ్ గారు ఉన్నారు. ఆయనని అడిగి రంజాన్ ప్రాముఖ్యత ఏంటో, రోజా ప్రాముఖ్యత ఏంటో, ఇఫ్తార్ విందులోని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. వాస్తవానికి ఈ ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ, ముస్లింలే కాదు సమస్త మానవాళికి ఈ రంజాన్ మాసం పవిత్రమైందని ముస్లింలు భావిస్తారు. కారణం ఏంటంటే ఈ సమస్త విశ్వానికి మూలకర్త అయిన భగవంతుని ద్వారా ప్రవక్త మహమ్మద్ ద్వారా ప్రజానికానికి దివ్య ఖురాన్ అందజేయబడ్డ మాసంగా ముస్లింలు దీన్ని భావిస్తారు. నిజానికి ఇస్లాం అనేది శాంతిని కోరుకునే ఒక జీవన విధానాన్ని ప్రవచించే అంశం. ఈ రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించిన మాసం కాబట్టి ముస్లింలందరూ కూడా ఈ అద్భుతమైన వర్ణనతో కూడుకున్న ఈ సప్తరంగుల ప్రపంచాన్ని మానవాళికి అందించినందుకు భగవంతుని పట్ల కృతజ్ఞతను కలిగి ఉంటారు. ఆ నేపథ్యంలోనే భగవంతునికి, అల్లాకు తమకు తాము అర్పించుకునే క్రమంలో భాగంగా వీళ్ళు రోజా ద్వారా, రోజా అంటే ఒక కఠోరమైన ఉపవాస నియమావళి, అంటే కనీసం ఉమ్మిని కానీ నీళ్ళను కానీ అదే రకంగా ఎటువంటి ఆహారాన్ని కానీ తీసుకోకుండా సూర్యోదయానికి ముందు నుంచి మొదలుకుంటే సూర్యాస్తమయం వరకు కఠోరంగా జరిగే ఈ దాంట్లో మొత్తం భగవంతునికి ఈ ప్రపంచంలో ఉండే విషయాలను అర్పించే క్రమంలో భగవత్ ఆధ్యాత్మిక చింతనలో ముస్లింలు గడిపే ప్రయత్నం చేస్తారు. మాహే రంజాన్ तेरी अज़मत के मीनारों को सलाम. అదే రకంగా ఇఫ్తార్ విందు అంటే సాయంకాలం తమ ఉపవాసాన్ని ముగించే క్రమంలో ఆ ఇఫ్తార్ని నలుగురితో కలిసి పంచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే నిజానికి ఇఫ్తార్ విందు యొక్క గొప్పదనం ఏంటంటే కేవలం ఆహారాన్ని తిరిగి తీసుకోవడం కాదు, నలుగురితో కలిసి ఆహారాన్ని తిరిగి తీసుకోవడం అనేది సంఘజీవన తత్వాన్ని, సమిష్టి తత్వాన్ని, ఒకరి కోసం అందరి కోసం ఒకరనే ఒక తత్వాన్ని ప్రబోధించే క్రమంలోనే ఈ ఇఫ్తార్ విందును ముస్లింలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకోసం ఇస్లాం యొక్క శాంతి సందేశాన్ని, ఇస్లాం యొక్క స్ఫూర్తిని సర్వ మానవ ప్రపంచానికి రంజాన్ నెల అందిస్తుంది. కాబట్టి ప్రధానంగా ముస్లింలు మానవాళికి ఇచ్చిన అద్భుతమైన గ్రంథంగా భగవంతుని యొక్క కానుక ఖురాన్ స్వీకరిస్తారు. కాబట్టి ఈ మాసానికి ముస్లిం సమాజం ఎనలేని గౌరవాన్ని ఇస్తుంది. ఈ పండుగకు ఎన్నో విశేషాలున్నాయి. ముస్లింలు ఎంతో నిష్ఠగా పాటించే రోజాకు ఎన్నో విశిష్టతలున్నాయి. అసలు రంజాన్ స్పెషాలిటీస్ గురించి ప్రస్తావన రాగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది ఇఫ్తార్ మరియు హలీం. రంజాన్ మాసంలో ఇఫ్తార్ సందర్భంగా ముస్లింలు తినే యమ్మీ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇస్లామిక్ నెలల ప్రకారం షాబాన్ తర్వాత రంజాన్ మాసం వస్తుంది. హిజ్రీ క్యాలెండర్లో 9వ నెల రంజాన్. 30 రోజుల పాటు రోజాలు పాటించి ఆకాశంలో నెలవంకను చూసిన తర్వాత ఈద్ జరుపుకుంటారు.
ఈ 30 రోజుల పాటు ముస్లింలు ఇఫ్తార్ సందర్భంలో స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ తింటారు. వాటిలో చాలా ఫేమస్ హలీం. జంట నగరాల్లో ఇప్పుడు హలీం హల్చల్ జోరుగా సాగుతోంది. చల్లటి వెదర్ కూడా సహకరించడంతో హలీం ప్లేట్లు హాట్గా అమ్ముడుపోతున్నాయి. మనతో ఇప్పుడు అలీ రజాక్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి హలీం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, హలీం ఎలా తయారు చేస్తారు? హలీంలో ఫస్ట్ वी पुट ए मटन इनटू द वाटर, फिर उसको बॉयल करते वी पुट हरी मिर्ची विद अदरक लहसुन, वी पुट मसाले इलायची, शाहजीरा, दालचीनी, लौंग, काली मिर्ची, कबाब चीनी, गुलाब पत्ता, ज़ीरा, and we put 3 types of dal, that is mash ki dal, तुवर की दाल and चने की दाल with Iran this zaffran, you know kesar zaffran, with the zaffran and kaju, with the original, all the things are original, and the mutton is also pure goat meat, and we give party pack, family pack, jumbo pack, all in discount for the customers who come from the Twin Cities. And we kept Halim 15 days before to show how Halim is prepared, because we are the oldest. My grandfather started the first time Halim in 1952 in Madina Hotel. Now we are having recipe. Now this is it's a different taste, and we have a special Halim also. We put Halim with full egg, full goat tongue, that is full zaban, bakre ka zaban, and half chicken 65. That is special Halim. And we have family special, jumbo special, and after the Ramzan, on public demand, we have extended more 10 to 15 days. ఈసారి బిజినెస్ ఎలా జరుగుతుంది లాస్ట్ టైంతో పోలిస్తే? లాస్ట్ ఇయర్ దిస్ ఇయర్ ఇస్ కస్టమర్ ట్రిబుల్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. లాస్ట్ ఇయర్లో 2000 ప్లేట్స్, నౌ 4000 to 4500 plates are going now. Now again, last 3 days it will go to about 12,000, 14,000 plates will go. Yes. ఈసారి ప్రైస్ హైక్ అయింది, సో అదేమైనా ఎఫెక్ట్ చేస్తుందా మీ బిజినెస్? No effect, nothing. No effect ఉందా, क्योंकि we have kept discount in party pack, couple pack and jumbo pack and family pack. No customer says anything. They are keep telling you keep like this only, quantity and quality. We maintain quality and quantity. But the customer did not said anything why you have increased the price, because they know everything in mutton have price had increased, in asligi has increased, in kesar, that is azafran, has increased. We are giving everything in original.